వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనం ఈరోజు చూద్దామండి. ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అండి. డిఎస్సి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అనేటటువంటి వార్తను చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు అనేటటువంటి వార్తను చూడవచ్చు. వీటికి సంబంధించి మనం ఒక్కొక్కటి పూర్తి వివరణ మనం ఒకసారి తెలుసుకుందామండి. డిఎస్సికి సంబంధించి రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ప్రొఫెసర్ కోదండరామ్కు స్థానిక నిరుద్యోగ అభ్యర్థులు ఆదివారం వినతి పత్రం అందించారు. హైదరాబాద్లో కోదండరామ్ను అభ్యర్థులు కలిశారు. అలాగే స్పెషల్ కిడ్స్ విద్యార్థులకు ప్రత్యేక టీచర్లను నియమించాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నోటిఫికేషన్ వచ్చేలా చేస్తానని కోదండరామ్ హామీ ఇచ్చినట్లు ఉప్పునుంతల మండలానికి చెందినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ చలమాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ని కలిసి డిఎస్సి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యేలా చూడాలని కోదండరామ్కి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. కోదండరామ్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలా చూస్తానని కోదండరామ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది ఈ వార్త ద్వారా. రైట్ అండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు. దీనికి సంబంధించి మనం పూర్తి వివరణ ఒకసారి చూస్తే, గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలనకు బోర్డు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ఇక్కడ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు, పరిశీలనాధికారులకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం. ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణ పూర్తి చేశాక విధుల కేటాయింపు అనేది ఉంటుంది. దాదాపుగా 9,000 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు TRE, IRB 3 కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధమవుతోంది. గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలున్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరికి ధ్రువపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలనాధికారులకు ఈ నెల 28, 29 తేదీల్లో ఎల్బీ నగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 2 రోజులు శిక్షణలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు 1-2 కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల 2వ వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్ అండి. ఇది గురుకులకు సంబంధించి గురుకుల కొలువుల భర్తీకి సంబంధించి ప్రక్రియ అనేది షురు అయింది. దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జిల్లాల వారీగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్కి సంబంధించిన అధికారులకు శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. 2 రోజుల పాటు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 28, 29 తేదీల్లో శిక్షణ పూర్తి చేసి ఆ తర్వాత 1:2 నిష్పత్తిలో జాబితాలు అనేది విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఈ వార్త ద్వారా తెలుసుకోవచ్చండి. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.